మంతెన గారి ఆరోగ్యాలయంలో చాట్, స్వీట్ కార్న్ టిక్కీ, పన్నీర్ బార్బిక్యూ ఉప్పు వేయరు అన్నారు, కానీ అసలు ఉప్పు లేని లోటే తెలియట్లేదు. ఏంటా అనుకుంటున్నారా? ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ 5 అవ్వగానే ప్రతి రూమ్లో ఉన్న స్పీకర్ నుంచి సుప్రభాతం వినిపిస్తుంది. అదే మన మార్నింగ్ అలారం అన్నమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన డే. 5కి లేచి మంచిగా 1 లీటర్ వాటర్ తాగేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ సూర్యయోగా ప్రాంగణంలోకి వెళ్ళిపోవాలి. సూర్యయోగా ప్రాంగణం అంటే బయట చేసే యోగాసనాల ప్లేస్ అన్నమాట. సో చూసారు కదా, ఇదంతా ఆ యోగా ప్రాంగణం అంటారు. కృష్ణా నదీ తీరంలో ఇలా ఆరు బయట యోగాసనాలు చేస్తుంటే ఎంత బాగుంటుందంటే అసలు ఆ ప్లేస్ నుంచి వెళ్ళబుద్దే కాదండి. ఇలా లాఫింగ్ థెరపీతో మన డే ప్రారంభం అవుతుందన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ మనకి యోగా ట్రైనింగ్ ఇస్తారు. కనీసం యోగా ఎప్పుడూ చేయడం రాని వాళ్ళు కూడా అప్పుడు చేసేయచ్చు. తరువాత క్రియలు చేస్తారనమాట. అంటే మన నోస్, థ్రోట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో రాగి జావా, మిల్లెట్ జావా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే వితౌట్ స్వీట్ రాగి జావా, మిల్లెట్ జావా ఉంటుందన్నమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అవ్వచ్చు. ఆరల్స్ చాలా యాక్టివిటీస్ అవుతుంటాయి. లైక్ హై ఇంటెన్సిటీ వర్కౌట్, లో ఇంటెన్సిటీ వర్కౌట్, స్విమ్మింగ్ ఇవన్నీ అవుతుంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోలో షేర్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వంటలు ఎలా చేస్తున్నారో మనం పాకశాలకి వెళ్ళి స్వయంగా మన కళ్ళారా చూడొచ్చు అనమాట. సో ప్రతిదీ లైక్ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, కూరగాయలు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా వండుతున్నారు, ఎంతెంత క్వాంటిటీలో వండుతున్నారు, వెన్న ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ మనం చూడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అంతా సాత్విక ఆహారమే పెడతారు. అండ్ ఆల్సో బ్రహ్మకుమారీస్ వాళ్ళకి సెపరేట్గా వంట చేస్తారనమాట. సో అది కూడా మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు సాల్ట్ బదులు గ్రీన్ సాల్ట్ అని వేస్తారు. అది మనకి మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఎస్పెషల్లీ సత్యనారాయణ రాజు గారు సముద్రంలో దొరికే ఒక మొక్కని తీసుకొని వచ్చి దాన్ని సోనార్ ప్యానల్స్ దగ్గర ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేసి అది యూస్ చేస్తారనమాట. అది కూడా కొన్ని కొన్ని వంటల్లోనే. సో మనకి ఉప్పు అనేది తెలియదు అనమాట. సో అది వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అండ్ మనం వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు ఎలా వండుతున్నారు, ఏమేమి వేస్తున్నారు అని కూడా. సో డ్రై కుకింగ్, వెట్ కుకింగ్ అని 2 పాకశాలలు ఉంటాయి. ఒక దాంట్లో ఓన్లీ కట్టింగ్ మాత్రమే చేస్తారు, ఇంకో దాంట్లో వంట చేస్తారనమాట. ఎంతసేపు? 21 సో చూసారు కదా, మొత్తం కూరగాయలు కట్ చేసేసిన తర్వాత ఇలా ట్రేస్ లాగా పెట్టేసి అవి ఓవెన్లో పెట్టేస్తారనమాట. కుక్ చేయడానికి ఒక 20 మినిట్స్ పెడతారంట. ఫ్రై చేయాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెడతారు. సో ఒక్క స్పూన్ ఆయిల్ కూడా యూస్ చేయరు. ఒకవేళ యూస్ చేయాల్సి వస్తే మాత్రము ఒక్క స్పూన్డు మీగడ వేస్తారంట, అంతే. సో దానికి మించి ఇంకేం యూస్ చేయరు. ఉప్పు కూడా వేయరు, చెప్పారు కదా. సో కూరలు మాత్రం కొంచెం చప్పగా ఉంటాయి, బట్ వీ కెన్ మేనేజ్ అనమాట, తినేసేయచ్చు. అది ఉప్పగా ఉంటుంది. అప్పడం ఎట్లా చేశారు అది? మామూలుగా ఇది చేసేసి పిల్లలు మాస్టర్లు కదా, ఓవెన్లో కాల్చేస్తారు. గోధుమ పిండి జీరా పౌడర్, బ్లాక్ జీరా, నల్ల జీలకర్ర దొరుకుతుంది కదా, అదే టేస్ట్.
ఇందాక బేసిక్‌గా ఏం అడిగామంటే, మాకు ఫుడ్‌లో అప్పడం పెట్టారు. అప్పడం ఎలా చేశారు అని అడిగామనమాట. సో, ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసేస్తారంట. మిల్లెట్ పిండి కలిపేసి దాంట్లో కొంచెం జీరా అండ్ బ్లాక్ పెప్పర్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసేస్తారు. అసలు చాలా బావుందనమాట అప్పడం. సో, అదెలా చేశారు అని అడిగితే వాళ్ళు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకొక సెపరేట్ కుకింగ్ సెషన్ ఉంటుంది. అది ఎవరికంటే బ్రహ్మకుమారీస్‌కనమాట. వాళ్ళు ఆనియన్ అండ్ గార్లిక్ తినరు కాబట్టి అవి లేకుండా సెపరేట్‌గా కుకింగ్ చేస్తారు. అండ్ వాళ్ళకి డిన్నర్ హాల్ కూడా సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ వెన్న తీస్తారు కదా! వెన్నపూస ఎలా తయారు చేస్తారో కూడా ఆ మెషిన్స్ చూపించారు. అండ్ కుకింగ్ కూడా ఎలా చేస్తారో ఆ టెక్నిక్స్ కూడా మనకు చెప్పారు. ఏ కూరగాయనైనా పాలల్లో ఉడకబెడతారంట ఫస్ట్. సో, పాలల్లో ఉడకబెట్టిన తర్వాత దాంట్లో లైట్‌గా మసాలాలేస్తారు. అంటే ఎక్కువ మసాలాలు కాదు. ధనియా పౌడరు, పెప్పర్ పౌడరు అలా అనమాట. కొంచెం పసుపు అలా వేస్తారు. ఉప్పు మాత్రం వేయరనమాట. డైలీ వెళ్ళి మనం ఆ కుకింగ్ క్లాసెస్, అసలు కుకింగ్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయి అవి కూడా చూడొచ్చు. మధ్యాహ్నం 1-2 కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంటుంది. A to Z అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట కొనుక్కోవడానికి. రిన్ సోప్ నుంచి ఎలక్ట్రాల్ ప్యాకెట్ వరకు అన్నీ ఉంటాయి. అండ్ కోకోనట్ జ్యూస్, షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగొచ్చు. కానీ అవి మనం పే చేయాలన్నమాట. 50 రూపీస్ కోకోనట్ వాటర్ ఒక గ్లాస్ అయితే, షుగర్ కేన్ అయితే 25 రూపీస్ ఉంటుంది. అండ్ చాలా యాక్టివిటీ ఏరియాస్ ఉంటాయి. చూసారు కదా, చెట్టుకి మధ్యన ఉయ్యాలలు కట్టేసి. అండ్ జిమ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. స్విమ్మింగ్లో అయితే యాక్టివిటీస్ ఉంటాయన్నమాట, ఏరోబిక్ యాక్టివిటీస్. వాటర్లో మంచి మ్యూజిక్ పెట్టేసి ఎక్సర్సైజెస్ చేపిస్తారు. చాలా ఫన్ ఉంటుంది. లేడీస్కి అయితే 7 to 12 ఉంటుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది మధ్యాహ్నం. డైలీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మనం ఏం ఫుడ్ తినాలంటే అదే పెడతారనమాట. సో డైలీ రెగ్యులర్ లంచ్కి అయితే 2 రోటీస్ విత్ 4-5 సబ్జీస్, ఒక సూప్ అండ్ కర్డ్ పెడతారు. సో అంతకు మించి ఎక్స్ట్రా పెట్టరు. అండ్ ఆ రైస్ కూడా పెడతారు. కానీ ఎవరికైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో వాళ్ళకే ఒక కప్ రైస్ ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. సో తర్వాత వేరియస్ యాక్టివిటీస్ మనం వెళ్ళొచ్చు అనమాట. ఆక్యుపంచర్ అని, ఫిజియోథెరపీ, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, బ్రెయిన్ రిలీఫ్ యోగా సెషన్స్, మడ్ బాత్ అండ్ మసాజెస్, ఇంకా ఒకటి కాదు 2 కాదు చాలా రకాల ట్రీట్మెంట్స్, యాక్టివిటీస్ ఉంటాయి. మన ఓపిక అండ్ మన టైం, మన ఇంట్రెస్ట్ ఏదన్నా మనం చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ కూడా మనకి ప్రతిరోజు ఏ యాక్టివిటీ చేయాలనేది కూడా ఒక లిస్ట్ ఇస్తారు. ఆ యాక్టివిటీస్తో పాటు వేరే అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. ఎనీమా, కోలన్ థెరపీ, ఇలా చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. సో కొన్ని పేడ్ ఉంటాయి, కొన్ని మన ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇది లెగ్ భాగం, కుడికాలు భాగం. సో ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేసుకుంటూ టైం టు టైం ఫుడ్, వాటర్ అది తీసుకుంటూ ఉండేలాగా బాగా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మన దారిలో రాజుగారు కూడా ఎదురవుతూ ఉంటారు, పలకరించవచ్చు. సో ప్రశాంతమైన వాతావరణంలో అలా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ఎంత బాగుంటుందో అసలు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మన ఓపిక ఉన్నన్ని రోజులు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నన్ని రోజులు ఉండొచ్చు. యాక్చువల్గా అయితే 15 days సరిపోతుంది అంటారు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక 15 days ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టీ, కాఫీలు ఇవ్వరండి. సో టీ అలవాటు ఉండి తలనొప్పి వచ్చే వాళ్ళకి పొద్దున్న అండ్ సాయంత్రం కషాయం ఇస్తారు, తులసి కషాయము. చాలా బాగుంటుంది, అసలు చాలా రిలీఫ్గా ఉంటుంది. టీ గుర్తే రాదనమాట. ఒక 2 రోజులు ఇబ్బందిగా ఉన్నా కానీ 3వ రోజు నుంచి అలవాటు అయిపోతుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ సాయంత్రం 4 నుంచి 6 వరకు బోటింగ్ ఉంటుందండి. మనము అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, అక్కడికి వెళ్ళి మన పేరు, మన రూమ్ నెంబర్ చెప్పి జాకెట్, లైఫ్ జాకెట్ అది వేసుకుంటే బోటింగ్ చేయడానికి అలౌ చేస్తారు. అలా మనం పెడలింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలా కృష్ణానదిలో అలా వెళ్ళినట్టు మనస్ఫూర్తిగా మనం ఆ ప్రకృతిని అంతా ఆస్వాదించినట్టు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి శివాలయం కూడా ఉందండి. అసలు అది చూస్తే మనసు నిండిపోయింది. ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. పొద్దున్న అండ్ సాయంత్రం పూజలు అవి జరుగుతూ ఉంటాయి. పంతులు గారు వచ్చి అర్చన పూజలు అవి చేస్తూ ఉంటారు, హారతులు అవి ఇస్తుంటారు. భక్తుల ఎవరన్నా ఉంటే అక్కడ
కూర్చొని మంత్రాలు పాటలు అవి పాడుకుంటూ కూడా ఉంటారనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది కూడా. అండ్ మనకి నచ్చినంతసేపు అలా కృష్ణానది ఒడ్డున అలా స్పెండ్ చేయొచ్చండి. మగవాళ్ళకైతే సాయంత్రం వరకు కూడా స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు వాళ్ళ స్విమ్మింగ్ టైం అనమాట. వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ఆర్ కృష్ణానది దగ్గర ఒక బార్డర్ లాగా కట్టేసి ఉంటుంది. అంతవరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. చాలా చాలా ప్రశాంతంగా బాగుంటుంది. సో వన్స్ ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 అట్లాగా మళ్ళీ డిన్నర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. డిన్నర్లో ఏం పెడతారంటే ఫ్రూట్స్, జ్యూస్, అది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. డాక్టర్స్ అది ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు. వాళ్ళైతే తేనె నిమ్మరసము లేకపోతే జ్యూస్ ఫాస్టింగ్ వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తే అలాగే చేస్తారండి. వాటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ వేరే వీడియోలో నేను తీసి పెట్టాను డీటెయిల్డ్గా. అవి ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ దానిలో ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, అసలు జాయిన్ అవ్వాలంటే మనం ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఏం అవసరం లేదు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇంకొక వీడియో చేశానండి. ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. సో ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మిస్ చేయకుండా చూసారంటే. ఒకవేళ మీరు ఇక్కడికి విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడున్న ఇంకొక యాక్టివిటీస్లో భాగంగా హూలా హూప్ అండ్ బాల్ ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తారు. అది 5 to 6 ఉంటుందన్నమాట. సో లంచ్ ముందు ఆ యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము ఆ యాక్టివిటీస్లో. మంచి మ్యూజిక్ అంతా పెట్టేసి ఇన్స్ట్రక్టర్ అది ఉంటారు. సో దాంతోపాటు మనం అలా హులా హూప్ అది నేర్చుకోవచ్చు. అక్కడ నేర్చుకున్న వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇక్కడ జాయిన్ అయిన 2వ రోజో 3వ రోజో సాయంత్రం అయితే చాట్, టిక్కీ అండ్ బార్బిక్యూ పెడతారనమాట. అసలు ఉప్పు లేని లోటే తెలియదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజు అయితే. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో అవి తినేసిన తర్వాత కరెక్ట్గా 7 o'clockకి రోజు అంటే 7 to 9 డైలీ రాజుగారి క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు ఒక టాపిక్ మీద చెప్తారండి. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ సెషన్స్ అవి కంపల్సరీ అందరు అటెండ్ అవుతారనమాట. అటెండ్ అవ్వలేని వాళ్ళు రూమ్లో స్పీకర్స్ ఉంటాయండి, ఆ రూమ్లో కూడా కూర్చొని వినొచ్చు. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేసేసరికి పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి ఎప్పుడైందో కూడా తెలీదు. పొద్దున్న నుంచి యాక్టివిటీస్ అన్నీ చేసుంటాం కాబట్టి కరెక్ట్గా 9 గంటలకి అలారం కొట్టినట్టు నిద్ర వాలిపోతుంది అనమాట. సో వచ్చేసి పడుకొని మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకి లేస్తారు. అది రొటీన్. సో ప్రతిరోజు ఏం చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో డే వైజ్ పెట్టున్నాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంపల్సరీ లాండ్రీ వాళ్ళు కూడా వస్తారండి. మీరు క్లోత్స్ అవి వాష్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి మన బట్టలు ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా వాష్ చేసేసి ఇట్లా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారు. సర్వీసెస్ అంతా కూడా నీట్గా ఉంటుంది, ఎక్కడికక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఉండే రూమ్ రోజు క్లీన్ చేస్తారు. సో మనం కూడా అంతే పద్ధతిగా పర్ఫెక్ట్గా ఉంటే అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. ఫ్యామిలీతో ట్రిప్స్గా బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఆరోగ్య అభిలాషులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి డీటాక్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకొని గ్యాదర్ చేసుకొని అందరికీ పంచడానికి ఇంట్లో కూడా ఫాలో
ఫాలో అవ్వడానికి నేర్చుకుని వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చేసిన ఏదన్నా ఇప్పుడు ఫాస్టింగ్ కానీ ఏదన్నా కానీ చేస్తాం కదా, అవి డాక్టర్స్ పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అంత చేయొద్దంటారనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఫాస్టింగ్ చేసుకోవాలి, మనకి మనం ఆక్యుపెంచర్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లాసెస్ చెప్తారండి. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. 1920 రూపాయలు లేకుండా దాంట్లో మొదలెట్టారు. మన దగ్గర ఉప్పులు లేకుండా ఆయన పెడుతుంటారు. సో ఆరోగ్యాలయం గురించి చెప్పడానికి ఒక వీడియో సరిపోదండి, చాలా వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.